వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఓజీ సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో వస్తోన్న ఓజీ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 25న దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రం నైజాంలో థియేట్రికల్ రైట్స్ ఏకంగా 90 కోట్ల రూపాయలు దాటనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డ్ అవుతుంది. 250 కోట్ల రూపాయలు బడ్జెట్తో రూపొందుతోన్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలతో థియేట్రికల్ బిజినెస్ అద్భుతంగా జరుగుతోందట. సినీ పరిశ్రమకు కీలకమైన నైజాంలో ఓజీ హక్కుల కోసం భారీ పోటీ నెలకొందట. ఇక్కడ ఏకంగా 90 కోట్ల రూపాయలు వరకు బిజినెస్ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది నిజమో కాదో తెలియదుగాని నిజమైతే మాత్రం నైజాంలో బిగ్గెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి. ఇంత మొత్తంలో ధర ఇచ్చేందుకైనా అగ్ర నిర్మాతలు ఉత్సాహంగా ఉన్నారట. ఓజీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీస్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓజీ బడ్జెట్ 250 కోట్లు కాగా పవన్ రెమ్యూనరేషన్కే ఒక 100 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఓజీ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. మరోవైపు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జూన్ 2వ వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు నిర్మాతలు తెలిపారు. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ 3 సినిమాలు లైన్లో పెట్టడం పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే తొలిసారి కావడం విశేషం. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.